బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఈ స్టోరీ స్టార్టింగ్ మీకు చెప్పగానే మీ రియాక్షన్ ఏంటన్నా? ఫస్ట్ మనం ఇంతకుముందు చేసిన వర్క్ ఏం చేసామో అన్ని మర్చిపోయి స్టోరీలో పర్టికులర్గా మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీ రోల్లో? I could picture everything very easily. So the way she spoke. సినిమా ఓటీటీకే కాకుండా థియేటర్ రిలీజ్ ఎందుకు చేయట్లా? ఒక 2 parts 3 parts గా చేయొచ్చు కదా. First I wrote it as a film only, but that didn't happen. But సార్ ఎట్లా ఉండబోతుంది అంటే మీ రోల్ దీంట్లో, ఈ ఇన్స్పెక్టర్ రిషి దాంట్లో? క్రైమ్ వచ్చి ఫారెస్ట్ లో జరిగే వల్ల ఇన్స్పెక్టర్ రిషి అంటే అదని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నవీన్ చంద్ర గారి గర్ల్ ఫ్రెండ్ కానీ మీరు చేసేవి కానీ మూవీలో? ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డూ కాప్ రోల్. ఐ వాజ్ వెయిటింగ్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ టీమ్తో ఉన్నాం. సినిమా విశేషాలు అలా తెలుసుకుందాం. అందరికీ హాయ్ హాయ్ హాయ్. hello. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ముందు స్టార్టింగ్ కెప్టెన్ గారితో స్టార్ట్ చేద్దాం. మ్యామ్, మీది లాస్ట్ టైం నేను ఒక పిక్చర్ చూశాను. 2003లో మీరు కమల్ హాసన్ గారితో గోల్డ్ మెడల్ రిసీవ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ అదే 10 yearsకి ఆయన్ని తిరు దానికి లాంచ్ చేశారు మ్యామ్. ఎట్లా అంటే జర్నీ గురించి ఏం చెప్తారు మ్యామ్, మీ స్టార్టింగ్ జర్నీ నుంచి? There's no one in cinema industry in my family from cinema industry. So when I told my parents that okay, I want to get into cinema, there were a lot of problems. Yes, ma'am. But I was very passionate and I was very serious about being a director. So then I studied in Film Institute. So that is when that gold medal thing happened. Yes, So I took it seriously, studied, and then I worked as an assistant director for Priya, director Priya. Okay, and after that quickly did a corporate film, ad films and music videos and all that. And my first film Thiru happened in 2009. That was my big break. I used to say that you know how people look at the moon from far away and they're like, oh, I want to touch the moon, but it's like it's impossible. Like you can't touch the moon. But when I finally became a director, it felt like I actually traveled in a rocket and landed on the moon. It felt like, oh, did this really happen? Because someone from my background with no help and no support, it was very difficult to come into this industry and make films. But my family and they were very supportive after that. After I started proving myself, they were very supportive. And I had big ideas. Yes, Not the usual commercial masala stuff. I had like different ideas. Okay. So getting producers for that kind of big ideas with VFX and big budget films were tough. So I made smaller projects. I did smaller a film and a web series which got a good name. Yes, ma'am. And that journey led me to this beautiful story called Inspector Rishi in Amazon Prime Video. ఓకే. Yeah. అన్న, మేడం గారు అంటే ముందు నుంచే ట్రావెల్ అయ్యారా వీళ్ళతో, డైరెక్టర్ గారు నందిని గారితో? నేనే లాస్ట్ అనుకుంటా నేనే last. సిరీస్లో. వీళ్ళు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలుగా ఈ కథ రాస్తున్నారు. Okay. 14 రైట్. అంటే ఈ పిక్చర్ ఒకటి So I చూసాను. started writing 2010. I started writing. బట్ 2014లో కలిసినట్టు వన్ పిక్చర్ అదే 14 ఇన్స్టాగ్రామ్ 16 అది 14 14 ఆల్మోస్ట్ 10 years. 10 years. Yeah, అంటే we met. మేడం పక్కన కూర్చున్న ఆవిడ వచ్చేసి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నాకు చాలా ఓకే. అంటే నా కష్టాలు సుఖాలు ఆవిడతో నేను ఎక్కువ షేర్ చేసుకున్నాను అప్పుడు. సో షీఈ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నాకు మెంటోర్ అనుకోవచ్చు. ఒకవేళ తమిళ్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే ఆవిడని అడిగేవాడిని నేను. షీ యూస్ టు గైడ్ మీ, సజెస్ట్ మీ. మేమిద్దరు కలిసి ఒక సినిమా చేసాం, శివప్పు అని చెప్పి తమిళ్లో. సో అప్పుడు ఈవెంట్కి నందిని గారిని పిలిచాం. రూపా మంజరి ఆవిడ పేరు. ఆవిడ పిలిచారు. అప్పుడు పరిచయం ఆయన, హలో హాయ్ అని చెప్పి ఒక ఫోటో బట్ తీసుకున్నాం. ఫేవరెట్ పర్సన్ కింద కొటేషన్ కూడా, ఫేవరెట్ పర్సన్ రూపా గారు అండ్ నవీన్ చంద్ర అని కింద క్యాప్షన్ కూడా పెట్టారు. అవును. సో అంత ఫేవరెట్ మాకు. ఓకే. సో మధ్యలో లైక్ ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ జస్ట్ ఇంటరాక్షన్స్, లైక్స్ అవన్నీ జరిగాయి కానీ పర్టికులర్ ఏం మాట్లాడలేదు.
కానీ సడన్గా ఒక్కరోజు ఇలా నా దగ్గర ఒక కథ ఉంది, నేను మీకు పిచ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి అని. షూర్గా అండి ఇంట్రెస్టెడ్గా ఉంటాను అంటే పిచ్ డెక్ పంపించారు. పిచ్ డెక్ చూసి నేను షాక్ అయిపోయి, ఏంట్రా మనకి ఇంత పెద్దగా దొరికేసింది, ఓకే ఫస్ట్ విందాం ఏంటి అనేసి. విన్నాను, మొత్తం ఫోన్ కాల్లో విన్నాను, వెళ్ళి కలవడానికి కుదరలేదు, ఫోన్ కాల్లో విన్నాను. విన్న తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే ఆడిషన్స్ జరుగుతున్నాయి, చాలా ఆడిషన్స్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. చూస్తే ఒక 6 విమెన్ డైరెక్టర్స్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్. ఓకే బాగుంది. టీం చూశాను, వాళ్ళ ప్రిపరేషన్ చూశాను, వాళ్ళ కథ మీద ప్రాజెక్ట్ మీద ఎంత సీరియస్ ఉన్నారో చూశాను. చూసిన తర్వాత నా మీదే భయం వచ్చింది. ఏంట్రా మనం చూస్తే సినిమా మీద సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం, ఈ మధ్యలో ఇంత ప్రిపేర్డ్ ఉన్న ఒక కథ దొరికింది, ఇప్పుడు దీనికి నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి నా టైంని, నా క్రాఫ్ట్ని అనేసి నేను అనుకున్నా. బట్ అమేజింగ్ టీమ్. అంటే ఈ స్టోరీ స్టార్టింగ్ చెప్పగానే మీ రియాక్షన్ ఏంటన్నా ఫస్ట్? నా రియాక్షన్ ఇదే, ఇంత పెద్ద కథ, టైటిల్ రోల్ ఇన్స్పెక్టర్ రిషి, ప్లస్ ఎన్ని ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ ఉంది, హారర్ ఉంది, డ్రామా ఉంది, విఎఫ్ఎక్స్, మేకింగ్ ఉంది, ఆర్ట్ వర్క్, అన్నీ ఉండే ఒక కథ దొరకడం కష్టం. సో దొరికిన తర్వాత ఏం చేయాలి, సరెండర్ అయిపోవాలి. సో మనం ఇంతకుముందు చేసిన వర్క్ ఏం చేసామో అన్నీ మర్చిపోయి ఒక డైరెక్టర్కి సరెండర్ అయిపోవాలి, ఒక కథకి సరెండర్ అయిపోవాలి. సో సరెండర్ అయిపోయా. ఈరోజు మీ ట్రైలర్ చూశారు అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. రెజినా గారు, సునైనా గారు, సునైనా గారు, రెజినా గారు ఉన్నారా మీరు? ఏమైంది రెజినా గారితో? ఇప్పుడే మీరు బాగా చేసి వస్తున్నారేమో. మీ బ్యాక్ అంటే తెలుగు ఫిల్మ్స్ కాకుండా ఆల్మోస్ట్ ఈ టైప్ ఆఫ్ స్టోరీ ట్రిప్ అనే మూవీ 2021 లో చేశారు మ్యామ్ మీరు. ట్రిప్ అనే అది ఇట్లాంటిది కాదు, కొద్దిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, జస్ట్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటది, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ కాదు. ఓకే మ్యామ్. అంటే ఈ స్టోరీలో పర్టికులర్ గా మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీ రోల్లో? క్యాథీ యాక్చువల్లీ ఒక ఫారెస్ట్ గార్డ్. తను సింప్లిసిటీ అండ్ ఇన్నోసెన్స్ అండ్ జస్ట్ మాట్లాడేది విధేయం, అవన్నీ నాకు those things were actually written very well. నేను చదివేటప్పుడు స్క్రిప్ట్ చదివేటప్పుడు మొత్తం డిస్క్రిప్షన్ ఉండే దాంట్లో. సో I could picture everything very easily. So the way she spoke, the way she is, the way she carry herself, ఇవన్నీ నాకు చాలా నచ్చింది. అంటే మేము నార్మల్గా తెలుగులో రాజరాజ చోరా మూవీ వచ్చింది, లాఠీ మూవీ తమిళ్ది చేశారు. ఎందుకంటే ఏది కొద్దిగా అంటే మీరు ఈ మధ్య ఆగుతున్నట్టు మూవీస్ పరంగా వస్తున్నట్టుంది, అంటే మూవీస్ ఈ మధ్య బాగా స్లో అవుతున్నట్టుంది, ఎక్కువ చేయట్లేదు, చేస్తున్నాను కదా. దీని తర్వాత రెజీనా, ఇప్పుడు చెప్పారు కదా మీరు, రెజీనాని ఇంట్రడ్యూస్ చేశారు కదా. దీని తర్వాత ఇంకా తమిళ్లో అంటే తెలుగులో అంటున్నారంటే దట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్ హౌ ఫిల్మ్స్ కమ్ టు మీ. అది చాలా వస్తున్నాయి, నేను కూడా చాలా చేయొచ్చు, వస్తున్నాయి. ఐ కెన్ పికప్ ఎన్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్, బట్ ఇట్ షుడ్ ఆల్సో బీ ఇన్ అలైన్మెంట్. అంటే నేను ఎట్లాంటివి యాక్టర్, నాకు ఏది సూట్ అవుతుంది, ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. కానీ మరీ ఒకలాగా చేస్తే అది ఆడియన్స్కి కూడా దే షుడ్ బి ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ కమ్ టు మీ. గ్యాప్ అట్లా ఏం లేదు. అది నేను తెలుగులో 10 ఫిల్మ్స్ చేసుకోవాలి ఒక ఇయర్లో, తమిళ్లో 20 ఫిల్మ్స్ చేసుకోవాలి, అట్లాంటివి ఆ ప్లానింగ్ అసలు నేను చేసుకోను. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ థింక్ యూ షుడ్ నాట్ ప్లాన్, యూ షుడ్ జస్ట్ గో విత్ ద ఫ్లో. కన్నా రవి గారు అంటే ట్రూ లవర్ చూసాను. అంటే అట్లాంటివి ఏమైనా ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే వేరే గోల్ లవ్ లాంటిది, లవ్ లాంటిది. ఓకే, అంటే అదని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నవీన్ చంద్ర గారి గర్ల్ ఫ్రెండ్ కానీ మీరు చేసేవి కానీ మూవీలో ట్రూ లవర్ మూవీ చూసారు కదా? ట్రూ లవర్ మూవీ చూసి ఇందులో కూడా ఏమైనా గర్ల్ అంటే అది లేదు కళ లేకపోతే చూడడానికి అట్లా అనిపించుద్ది కదా వేరే వాళ్ళకి, ఆడియన్స్ కి. అట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేనా? సరేనా? ఓకే, ఇది కాదు, నా లవర్ నేను లవ్ చేస్తున్నాను. ఓకే అన్న.
మీ స్టోరీలో అంటే డైరెక్టర్ గారు మీకు చెప్పగానే మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది మీ రోల్లో? నా రోల్లో మీ రోల్లో నా రోల్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ పోలీస్ రోల్ ఇంకా చేసింది లేదు. సో దీనికి ముందు ఖైదీ అని ఒక ఫిల్మ్ చేశాను, దాంట్లో స్పై క్యారెక్టర్ ఇది. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు డూ కాప్ రోల్. ఐ వాజ్ వెయిటింగ్ టు డూ అ కాప్ రోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత ఇది ఒక విలేజ్ నుంచి వస్తున్న కాప్, ఒకటి లైక్ ఇంటీరియర్ నుంచి ఒక డీప్ విలేజ్ నుంచి వస్తున్న కాప్, అండ్ హీఈస్ ట్రయింగ్ టు ప్రూవ్ హిస్ లైక్ స్ట్రగ్లింగ్ టు ప్రూవ్ హిస్ టాలెంట్. అండ్ వాడు హైయర్ అఫీషియల్ కూడా ఎప్పుడు ఒక క్లాష్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఒక క్లాష్ ఉంటుంది, దాని తర్వాత ఓకే రైట్. దెన్ I really liked about INR is he's more like I could relate to it to my cinema career. Yes. It is more like I want to do something, I couldn't. What is stopping me? To be honest, yeah. Like in what way I'm not capable to solve this case. Okay. That's the point. శ్రీకృష్ణ గారు, నీలు నీలు ఒడివా, ఫ్యామిలీ మ్యాన్ 2, మోడర్న్లో చెన్నై అండ్ ఇన్స్పెక్టర్ రిషి ఆల్మోస్ట్ చేసుకొని వస్తున్నారు సార్. కొద్దిగా అంటే లుక్లోకి దీనికి కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు ఎక్కువనే. బాగా అంటే గుర్తుపడడం కొద్దిగా కష్టంగా ఉంది అందరిలో మిమ్మల్ని ఫస్ట్. సార్ ఎట్లా ఉండబోతుంది అంటే మీ రోల్ దీంట్లో, ఈ ఇన్స్పెక్టర్ రిషి దాంట్లో? నేను సత్య అనే ఒక ఫారెస్ట్ రేంజర్గా చేస్తున్నాను. సో క్రైమ్ వచ్చి ఫారెస్ట్లో జరిగే వల్ల ఇన్స్పెక్టర్ రిషి ఫారెస్ట్ ఏరియాకి వస్తున్నారు. సో ఇద్దరు కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి సాల్వ్ చేసేది. సో ఎలా రిషి ఈ కేస్ని సాల్వ్ చేస్తారనేది. సో రిషి తర్వాత ఒక 5-6 క్యారెక్టర్లు ఉందండి ఈ కథలో, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఈ 6 క్యారెక్టర్స్ను వచ్చి డెప్త్ వెళ్తుంది, చాలా డీప్గా వెళ్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్టోరీ టెల్లింగ్ ఆఫ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. సో ఎక్సైటింగ్గా ఉంది, ఇంకా 2 రోజులే ఉంది. సో వెయిట్ చేస్తున్నాం రెస్పాన్స్కి. ఓకే మ్యామ్, మీరు సునైనా గారితో ఆల్మోస్ట్ 2018లో ఒకటి చేశారు ఎట్లాంటి టైపు. 1 వీడియో ఉంది మ్యామ్, మీరు యాక్టింగ్ చేసి చూపిస్తున్నారు వీడియో. ఆ రోల్ కన్నా మీ రోల్ బాగా సెట్ అయినట్టుంది మ్యామ్ బ్యాక్ సైడ్. The director has to be all the characters. Yeah, she acts really well also. You know, yeah. it makes me when అంటే ఇంత బబ్లీగా ఉన్నాను కదా, when I see all this, no, I am actually, it's like, oh, am I that, I don't see myself as that lively and bubbly. Okay, sorry. మేము 2018లో ఆల్మోస్ట్ వర్క్ చేయలేదు, వర్క్ చేసాము ఫర్ నిలా నిలా Nila Nila is a series, is a First web series. Vampire role. అండ్ సౌత్ లో వచ్చిన ఫస్ట్ ఫ్యూ వెబ్, అంటే 2017లో అసలు వెబ్ సిరీస్ అనేది ఎవరికి తెలీదు యాక్చువల్లీ. అది ఏంటంటే సీరియలా అని అడుగుతారు అందరూ. సో అట్లాంటివి టైంలో వాళ్ళు వెబ్ సిరీస్ తీశారు, విచ్ ఇస్ కాల్డ్ నిలా నిలా ఒడివా, అండ్ ఇట్ వాజ్ అ వ్యాంపైర్ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ కైండ్ ఆఫ్ సిరీస్. దాంట్లో నేను ఒక వ్యాంపైర్ ప్లే చేస్తున్నాను. Cute vampire. వెరీ క్యూట్ Beautiful వ్యాంపైర్. vampire. యా, ఇక్కడ కూడా క్యూట్ గానే ఉంది. థ్యాంక్ యూ. ఇంకో వీడియో ఒకటి చూసేది అసలు నాకు అర్థం కాలేదు మ్యామ్ నార్మల్ గా. This one, second video. సెకండ్ వీడియో. This is when Ashwin's character, he does not want Nila to be a vampire. He wants to cure her and make her human. So when there is a problem, Nila actually comes to save a girl and she bites him. Yeah. Okay ma'am. So Ashwin's character, his name is Om, in that character's name is Om. So Om gets angry with Nila and he says that, you know, I want you to behave like a human being, but you're a monster. So he just shouts at her and he screams, and I'm trying to show, he's a very good actor, by the way,
but we were shooting for 24 hours. And that was almost the last shot. So it was almost like 6 Exceptional a.m. actor, Ashwin. and the sun was coming and we had to finish it very fast. So I had to like, okay, this is what happens. So I just had to like quickly act and show this is what you need to do. And he caught it and he did it very, very well. Yeah. మ్యామ్ మీరంటే కొన్ని మీ స్టార్టింగ్ నుంచి చూసుకుంటుంటే మీరు చేసేదానికి కంపారిజన్ ఉండదు పొంతన. అంటే కొన్ని ఇప్పుడు మీరు క్రియేటర్ నవల్, గ్రాఫిక్ నవల్ మీరు ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే కొన్ని పిక్చర్స్ కానీ పెట్టేటప్పుడు మీది ఒక సినిమాలో అనిపిస్తుంది, ఒక డాక్యుమెంటరీ నవల్లా అనిపించుద్ది. ఈ కొన్ని పోస్టర్స్ కానీ మ్యామ్ కొన్ని డిఫరెంట్ అంతా నవల్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ మీరు చేసేవి కానీ మీ పోస్టర్స్ కానీ కొన్ని చూస్తూ ఉంటే అంత గ్రాఫిక్ విజను, బట్ కొంచెం డాక్యుమెంటరీ టైప్లో కూడా అనిపిస్తూ ఉంటుంది మ్యామ్ కొంత విజన్, కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇంకోటి మీరు ఎస్కేఎం కామిక్స్ అది క్రియేటర్ ఆఫ్ అది మీరే తమిళ దాంట్లో పేజ్ కూడా పెట్టారు, యూట్యూబ్, ఫేస్బుక్ ఆల్మోస్ట్ మ్యామ్. No, because I wanted to make a comic book out of a screenplay. I had written a movie screenplay and I was trying to pitch. Again, it had a lot of VFX and it has big production values. So I thought if I make a graphic novel and I can show the visuals to the producers. And also at that time, a lot of comic book based films were coming, like all these, Marvel films and DC films were all coming and very successful films were coming out. And even in India, Comic Cons were happening, Comic Con Bangalore and, Mumbai and everywhere. So a lot of comic fans were, buying books, and filmmakers like Shekhar Kapoor and, even I think even Anurag Kashyap sir was like, all of them wanted to make graphic novel based films. Okay. And even Amazon Prime's previous show, The Village, was based on a graphic novel actually. Okay. మ్యామ్ ఇది ఎస్కేఎన్ కామిక్స్ కి మీరే CEO. Uh-huh. ఓకే, అంటే కొన్ని పోస్టర్స్ కానీ కొన్ని ఇట్లాంటివి చూస్తున్నప్పుడు అంటే ఏదైనా ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అలా మీరు విజువలైజ్గా అనుకుంటారా? మా డౌట్ నార్మల్గా ఇన్నాళ్ళు మొత్తం మీ వికీపీడియాని చెక్ చేస్తుంటే షాక్ అయిపోయాను మ్యామ్. లాస్ట్ టైం ఒకసారి పిక్చర్ చూశాను మీది మ్యామ్ 2018ది. బట్ ఏంటంటే కొన్ని విజన్స్ కానీ దీంట్లో కూడా కొన్ని షార్ట్స్ ఉన్నాయి మ్యామ్. అంటే కొంచెం హీరో గారు అన్నారు లవ్ చేస్తున్నాను దయ్యం అని చెప్పారు. కొన్ని విజన్ కానీ అంటే కొద్ది డిఫరెంట్ ఒక నావల్ టైప్లో కాకుండా ఒక A to Z ఒక డాక్యుమెంటరీస్ తీసే విజన్లా అనిపించింది నేను. అంటే ఏం చెప్తారు మీ స్టార్టింగ్ నుంచి ప్రతి నావల్కి ప్రతిది ఏదైనా ఇన్సిడెంట్ బేస్ చేసుకున్నా కొన్ని కొటేషన్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశారు మ్యామ్ మీరు. It is not completely based on real life. A lot of imagination only, but the characters are very real, the situations are very real. It's shot in a very realistic way. The performances is not filmy performance. It's very real, the feelings are very real. So generally when you watch a film, it's like everything is big and it is like, it's that okay, this won't happen in real life. But the way we have shot Inspector Rishi is very realistic. It's very grounded and down to earth. తిరు దాంట్లో మీరు హ్యాడ్ ఏ డ్రీమ్ అని కూడా కొంచెం ఫిల్మ్ మేకర్గా స్పీచ్ కూడా ఇచ్చారు మ్యామ్. కొద్దిగా ఎమోషనల్ అవుతూ. బట్ అంటే మ్యామ్ ఇప్పుడు ఈ మూవీలో అంటే ఇది ఒక సినిమా ఓటీటీకే కాకుండా థియేటర్ రిలీజ్ ఎందుకు చేయట్లా? ఒక 2 parts 3 partsగా చేయొచ్చు కదా, ఎందుకు ఓటీటీకే ఇస్తున్నారు? No, the producer is an OTT producer. అంటే మీకేమనిపించింది, థియేటర్ పరంగా రిలీజ్ చేద్దాం అనిపించింది, ఓటీటీ పరంగా రిలీజ్ చేద్దాం అనిపించింది? First I wrote it as a film only, but that didn't happen. But Amazon Prime Video, it gave the right budget. It gave us the correct freedom to explore the characters and write different stuff. But because in a film there are limitations, you have the producers, you have distributors, you have actors, and the fans who have expectations of actors. You have to satisfy the fans also. When you have like a big hero, fans will want, okay, I want this kind of scenes, I want this kind of fight sequence, and so those expectations and all, the story is written in such a way to please the fans. But when you do an OTT series, you can do a lot differently actually. So I am happy that it is coming out as a 10 episode, because there's a lot, it's like 3 films, so you can actually sit back, relax and watch. Part 1, Part 2, Part 3 వచ్చేసింది. all on OTT. నవీన్ చంద్రన్
అంటే లవర్ అని చెప్పారు కదా, బాగానే షూటింగ్ టైంలో అంతా కంఫర్ట్గానే ఉందా, డిన్నర్ చేసే అన్నారు, కాఫీ టీలు తాగానే అన్నారు కదా, ఎట్లా ప్రేమించారు? రోజు చూసే పోనీ ఒక్కరైతే పర్లేదు, ఈ వేషం వేయడానికి 7 అమ్మాయిలు. అంటే దీంట్లో ఒక ఆవిడ తెచ్చింది ఏంటంటే కాంటార్షన్ అని ఒక ఉందన్నమాట. సో మనిషి వచ్చేసి ఒక రకంగా నడుస్తాం కదా, మనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది, మనిషి నడిస్తే చేతులు కాదులు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వనరచ్చి ఒక రకంగా వస్తారనమాట. అంటే ది వే షీ కమ్స్ ఓన్లీ ఒక భయంగా ఉంటుంది. పైగా దాని మీద నందిని గారు వర్క్ చేసిన విధానం ఏంటంటే 7 ఆర్టిస్ట్ అండి ఇది చేసింది. అంటే వాళ్ళ మేకప్ నుంచి ప్రాస్థెటిక్ నుంచి పాపం వాళ్ళు చేయడానికి 2.5 hours 3 hours పడుతుంది ప్రాపర్గా సెట్ చేయడానికి. పైగా వెదర్ కండిషన్స్ ఆర్ వెరీ బ్యాడ్, అంటే చాలా చల్లగా ఉంటుంది. మీరు చూసారు అమ్మాయిలు ఓన్లీ ఒక లేయర్ ఆఫ్ క్లోతే వేసుకోవాలి. మాకైతే డెనిమ్స్ ఉన్నాయి, జాకెట్స్ ఉన్నాయి, కొందరికి పోలీస్ డ్రెస్లు ఉన్నాయి, అయినా కవర్ చేసుకునే కష్టం ఉన్నా మాకేదో ఉంది. బట్ వాళ్ళు వచ్చి అక్కడ ఆ ఫారెస్ట్ మధ్యలో వచ్చి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది అంటే మీరు ఒక దయ్యాన్ని కాకుండా 7 అమ్మాయిలని లవ్ చేశారు. 7 అమ్మాయి రూపంలో ఉన్న దయ్యాల్ని, 7 అమ్మాయిని కాదు, 7 అమ్మాయి రూపంలో ఉన్న దయ్యాన్ని. అన్న ట్రైలర్ లో ఒక సీన్ ఉంది, అది రీసెంట్ గా 3 days నుంచి ట్రోలింగ్ అవుతుంది మ్యామ్. చూసారు లేదో మీకు మాకు తెలియదు. వన్ మినిట్, అవతార్ ఏంటి మళ్ళీ, అవతార్ ఏంటి ఇక్కడ ఉంది అని కొంతమంది ఈ పోస్టర్ పెట్టారంటే. అవతార్ ఇంకోటి బాహుబలి, ఇది ఏమంటారు అది ఎండ్ లో వాళ్ళిద్దరి మధ్య. కానీ ఇందాక నువ్వు స్పీచ్ లో అన్న లవ్ చేసే అన్నావు చూడు, కింద మీమ్ కి అవతార్ ఏంటారు అన్న దగ్గర కామెంట్స్ కూడా వస్తాయి అసలు పోస్టర్. అంటే ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ కి నాకు మధ్యలో మా ఇద్దరి మధ్యలో చాలా అన్యూనమైన ప్రేమ ఉందన్నమాట. సో దయ్యానికి నాకు You know, someday you should tell people that you are being sarcastic because నిజంగానే ఏమనుకుంటారు రియల్ గా. సరే ఓకే, అబద్ధం చెప్పట్లేదు. అమ్మాయిని చూసారన్నా దయ్యం రూపంలో ఉన్నా. అంటే నాకు ఇంత ఇష్టం ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేయడం ప్రాసెస్ నేను చూసాను కల్లారా. ది వే దే డిడ్ దిస్ ప్రాసెస్ ఫర్ ది క్యారెక్టర్. పైగా ప్రతి షాట్ లో నేను వెతుకుతుంటా, నా వెనక, నా చుట్టూ, నా ముందు, పైగా కళ్ళు పెట్టి భయపెట్టించినప్పుడు నేను ఒక పాయింట్కి భయం పోయి లవ్ వచ్చేసింది అంతే. అన్న ప్రతి సినిమాలో కానీ మీ యాక్టింగ్ చూస్తుంటే 100కి 100% ఇస్తారన్న. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి అన్న. ఇప్పుడు అంటే ఈరోజు రామచంద్ర గారు పుట్టినరోజు, ఆయనకి ఏం చెప్తారు గ్లోబల్ స్టార్ రామచంద్ర గారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఏం చెప్తానంటే, సార్ హ్యాపీ బర్త్డే సార్, మా టీం ఇన్స్పెక్టర్ రిషి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పుట్టినందుకు థ్యాంక్స్. ఎందుకంటే మీలాంటి మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు ఎప్పుడూ బాగుండాలి. అండ్ అన్ని దేవుళ్ళ ఆశీస్సులు మీకు ఉండాలి. ఓకేనా. ఈ వెబ్ సిరీస్లో ఏదైనా మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ డైలాగ్ రీక్రియేట్ చేయొచ్చు చిన్నది? మా ఇద్దరి మధ్య డైలాగ్ ఒక్క డైలాగ్ చెప్తే కూడా తెలిసిపోతుంది. జస్ట్ చిన్న సీక్రెట్. ఇది రిలీజ్ అవగానే రిలీజ్ చేస్తాం ఇంటర్వ్యూ. టెల్ ద డైలాగా? ఓకే, అదే డైలాగ్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను వెబ్ సిరీస్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.